హాయ్, ఈరోజు ఈ వీడియోలో హీరో ఎవరంటే నా అన్వేషణ అన్వేష్. ఈ ట్రావెలరు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సిబిఐ లాంటోడు, ఒక విజిలెన్స్ లాంటోడు. సంథింగ్ స్పెషల్. ఆ స్పెషల్ అన్నది ఏంటి? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దురా, మీ వల్ల తెలుగు యువత తప్పుదారి పట్టిపోతుంది అని సోషల్ మీడియా వేదికగా వార్నింగులు ఇచ్చాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆయన్ను కూడా గెలికి విమర్శించారు. ఈ అన్వేషణ కూడా నువ్వెంత, నీ బతికెంత, నీ పన్ను చూసుకో, మేము బెట్టింగ్ యాప్లు చేస్తే నీకేంట్రా బొక్క బొచ్చు అని తిట్టారు. సార్కి విపరీతమైన కోపం వచ్చి కట్ చేస్తే ఈరోజు సజ్జనార్తో మంచి క్లోజ్ బాండింగ్ అనమాట. ఏమైంది ఇప్పుడు? గూటము దిగింది. ఎలా దిగింది? హర్షసాయి మీద కేసు ఫైల్ అయింది. కారణం క్రిములు. ఆ క్రిములు ఏంటి? బెట్టింగ్ యాప్స్ సార్ కూడా ప్రమోట్ చేశాడు. అఫ్కోర్స్ కొంతమంది జీవితాల్లో వెలుగు నింపిన చిచ్చుబుడ్డి దేవుడు. ఆ రూట్ వేరుంది, అది మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత ఇంకో ట్రావెలరు బయ్యా సన్నీ యాదవ్, ఇంకొకరు ఇమ్రాన్. ఈ గనిగడ్డ అని పేరు గనిగడ్డ, రైతు బిడ్డ. ఈ రైతు బిడ్డ కూడా. సో ఇలా ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. వీళ్ళ వల్ల సంసారాలు నాశనం అయిపోతున్నాయి. వీళ్ళని కాస్త కుదిపి కుమ్మేసి కలిసి మెలేద్దాం అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకొని సజ్జనార్ గారికి కంప్లైంట్ ఇచ్చాడు. సజ్జనార్ గారు ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ మీద పెద్ద సీరియస్గా ఎప్పుడు ఫోకస్ చేసినట్టుగా చరిత్ర అయితే లేదు. మొత్తం అంతా అన్వేషణ కెలికి కంపు చేసుకున్నారు వీళ్ళే. ఇదైతే మంచి నిర్ణయమే అని నాకు అనిపిస్తుంది. నేను ఎక్కువ పొలిటిక్స్, ఈ సినిమాలు ఇలాంటివే నేను న్యూస్ చూస్తూ ఉంటాను. అన్వేష్ గురించి పెద్దగా తెలియదు. అంటే అన్వేష్ చేసే వీడియోస్లో కొంచెం అక్కడక్కడ అశ్లీలత ఉంటుంది. పక్కన మా అమ్మాయి ఉంటుంది, లేకపోతే మా అమ్మ ఉంటుందో, కొంచెం ఆడే భాష బూతులు ఉంటాయి అక్కడక్కడ. కాబట్టి నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవని కాదు, నాకు అవి అవసరం కూడా కాదు. కట్ చేస్తే ఈ డెసిషన్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. ఇది ప్రతి భారత పౌరుడు కూడా తీసుకోవాలి. మన పొలిటీషియన్స్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఏమైనా అంటే సినిమా వాళ్ళ మీద పడతారు, మీరు సీరియస్గా తీసుకోవాలి, మీరు సినిమా స్క్రీన్ మీద ఫస్ట్ అదే చెప్పాలి అని వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. ఏ పొలిటీషియన్ చెప్పట్లే, ఏ పొలిటీషియన్ పట్టించుకోవట్లేదు. సో మొత్తానికి అన్వేష్ అయితే ఈ డెసిషన్ తీసుకొని సీరియస్గా తీసుకొని చేయడం చాలా బాగా నచ్చింది. సపోర్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.